హిందూ బంధువులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. వచ్చేది నూతన సంవత్సరం, మన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నెల 23వ తేదీ నుండి శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 1వ తారీఖుతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఆరట్టు మహోత్సవంతో ముగుస్తాయి. శబరిమలలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మన హిందూ పంచాంగం ప్రకారమే జరుగుతాయి. కానీ మనము ఎన్నో సంవత్సరాలుగా దీక్షలు చేసి మాల వేసుకొని ఏప్రిల్ 14 అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం అని అది తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. అయ్యప్ప దీక్షలు చేసిన వాళ్ళు అదే పాటిస్తున్నారు, చెయ్యని వాళ్ళు అదే పాటిస్తున్నారు. కానీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఏప్రిల్ 1వ తారీఖు ఈ సంవత్సరం వచ్చింది. 23వ తారీఖు నుండి శబరిమల అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 21వ తారీఖు నుండి ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ఏప్రిల్ 1వ తారీఖు ఆరట్టు మహోత్సవం. ఆ శబరిమల కొండపై నుండి ఉత్సవమూర్తితో వచ్చి పంబాలో ఉన్న చక్ర తీర్థంలో స్నానాలతో ఆ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. మనం కూడా తిథి ప్రకారమే పండుగలన్నీ చేసుకోవాలి. ఎందుకంటే మన పండుగల పక్కనే తిథులు ఉన్నాయి. శ్రీరామనవమి, వసంత పంచమి, దుర్గాష్టమి, కృష్ణాష్టమి, గణేష్ చతుర్థి, సుబ్రహ్మణ్య షష్ఠి, ఇలా మన పెద్దలన్నీ మర్చిపోతామనే ఉద్దేశంతో పండుగల పక్కనే తిథి పెట్టారు. ఏదైతే తేదీ ప్రకారం వస్తాయో అవన్నీ కూడా క్రిస్టియన్ సాంప్రదాయం పండుగలు. జనవరి 1 ఆంగ్ల సంవత్సరం అంటున్నాము, డిసెంబర్ 25 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14 కూడా కేరళ రాష్ట్రం పండుగ. అది వాళ్ళకు నూతన సంవత్సరం కాబట్టి వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకునే పండుగ. మనది ఉగాది, వచ్చే అమావాస్య తెల్లారే ఉగాది. ఆ రోజు నూతన సంవత్సరం రోజు గొప్పగా ఘనంగా అయ్యప్ప స్వామి పూజలు కానీ వేడుకలు కానీ చేయండి తప్ప క్రిస్టియన్ సాంప్రదాయంలో జరుపుకునే ఆచారాన్ని మానేసి మన హిందూ సాంప్రదాయాన్ని పాటించాలని నేను ఈరోజు హోలీ సందర్భంగా కాటేదన్ అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్క అయ్యప్పలు మారాలి. ఎందుకంటే నేను 150 పోయినా అని ఒక ఆయన అంటాడు, 100 పోయినా అని అంటాడు, 40 పోయినామంటారు. ఎన్నిసార్లు పోయినా కానీ మనం మారింది ఏంది ఇంకా? కాబట్టి మార్పు ప్రధానము. మీరు సీనియర్ అయ్యప్ప స్వాములు చేసే సూచనలు ప్రధానము. తోటి అయ్యప్ప బంధువులకు మీరిచ్చే సూచనలు ప్రధానము. ఒక ఆయన 30 సంవత్సరాల నుంచి నేను విషు చేస్తున్నా అంటారు. ఎందుకు చేస్తుంటారో వాళ్ళకే తెలియాలి. అది చాలా మట్టుకు చాలా చోట్ల మానేశారు అయ్యప్ప దేవాలయాలలో విషు పండుగ చేయడం. ఉగాది నాడు చేయండి. మన తెలుగు సంవత్సరం ఈ ఉగానికే ఆది మొదటి రోజు కాబట్టి ఉగాది షడ్రుచులతో కూడుకున్న పండుగ. మన తెలుగు సంవత్సరం, తెలుగు పంచాంగం ప్రారంభమవుతుంది కాబట్టి అది చేయండి. తర్వాత ఇంకా కొన్ని దేవాలయాలు నా దృష్టిలో వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఏ దేవాలయం అయితే నిర్మాణం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారో ఆ యొక్క దేవాలయానికి అదే స్వామివారి పుట్టినరోజు. అలా ఆ తిథి ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్ని కార్యక్రమాలు చేసినా చెయ్యకున్నా కానీ వార్షిక బ్రహ్మోత్సవం మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి. ఎందుకంటే వచ్చిన భక్తులు ప్యాంటుతో కానీ చేసిన మంత్రాలలో మనసుతో ఏదన్నా లోపం జరిగిన పూజల్లో ఏదన్నా దోషం ఉన్నా కానీ ఆ యొక్క దోష పరిహారం చేసి ఆ యొక్క విగ్రహాలలో శక్తి మంత్రపూర్వకంగా నింపడమే వార్షిక బ్రహ్మోత్సవాలు. యజ్ఞము, కుంభాభిషేకము, అభిషేకము ఇవన్నీ చేసి ప్రతి సంవత్సరం జరిపేదే వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రతి దేవాలయంలో జరుపుతారు. మనకు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో జరుపుతారు. చిన్న దేవాలయం మన పరిసరాలలో నిర్మించుకున్న దేవాలయానికైనా జరపాలి ఖచ్చితంగా. ఏ కార్యక్రమాలు చేసినా చేయకున్నా కానీ వార్షిక బ్రహ్మోత్సవాలు మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి. అది ఏప్రిల్ 14 చేస్తాము, ఒకటేసారి జన్మ నక్షత్రం 2 కలిసి వస్తాయనే వాళ్ళు అంటున్నారు. కానీ ఏప్రిల్ 14 జన్మ నక్షత్రం కాదు, అది క్రిస్టియన్ సాంప్రదాయం, కేరళ రాష్ట్రం పండుగ. ఇంకా అవగాహన లేకపోతే ఇంకా మనం ఎప్పుడు మారేది? ప్రతి సంవత్సరం ఆ దేవాలయం ఏ రోజైతే ప్రతిష్ట జరిగిందో ఆ రోజు ఉన్న తిథికి, ఆ మాసానికి
ప్రతి సంవత్సరం చేయాల్సిందే వార్షిక బ్రహ్మోత్సవాలు. తర్వాత ప్రతి దేవాలయానికి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కర కుంభాభిషేకం. ఎట్లా అయితే మొదటి వార్షి ప్రతిష్టా కార్యక్రమం చేస్తామో అలా ప్రతి 12 సంవత్సరాలకు నదులకు ఏ విధంగా అయితే పుష్కరాలు వస్తాయో, పుష్కర స్నానం ఏ విధంగా అయితే పవిత్రంగా చేస్తున్నామో అలానే ఈ పుష్కర కుంభాభిషేకం ప్రతిష్ట చేసిన 12 సంవత్సరాలకు ప్రతి దేవాలయానికి నిర్వహించే కార్యక్రమే పుష్కర కుంభాభిషేకము. అలా ప్రతి సంవత్సరము వార్షికోత్సవం చేయాలి. ఇలా దేవాలయ కార్యక్రమాలను మనం తప్పకుండా పాటించాలి తప్ప సంవత్సరంలో చేసేయాల్సిన కార్యక్రమాలన్నీ కలిపి ఒకే రోజు చేస్తామనే వాళ్ళు ఉన్నారు. కానీ అది చాలా తప్పు. ప్రతి సంవత్సరం తిథి ప్రకారమే చేయాలి. మనం ఏ విధంగా అయితే జన్మోత్సవాలు చేసుకుంటున్నాం, పుట్టినరోజులు ఘనంగా కేకులు కట్ చేసి పూలమాలలు వేసి షాళ్ళు కప్పుకొని, అలానే ఆ యొక్క దేవదేవుడైన స్వామి మన ఊరిలో మన దేవాలయంలో ఏ రోజైతే వచ్చి ప్రతిష్ట చేసుకున్నాడో అదే ఆ స్వామి బర్త్డే, అదే వార్షికోత్సవం రూపంలో మనం నిర్వహించుకోవాలి. స్వామియే శరణమయ్యప్ప. ఆచరణ ముఖ్యము, ప్రదర్శన కాదు. స్వామి శరణం, అయ్యప్ప శరణం.